బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ యాత్రకు సిద్ధమయ్యారు. ఎస్ఐఆర్ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తోన్న ఆయన ఓటు అధికారి యాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓటు అధికారి యాత్ర ఏదైతే రాహుల్ గతంలో చేసిన జోడో యాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఆ స్థాయిలో చూపిస్తుంది అని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయా? అండ్ ఈ ఓటు అధికారి యాత్ర హైలైట్స్ ఏంటి రాజు? బాబు, భారీ ఎత్తున ఈ యొక్క పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో అటు ఓట్ చోరీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ కారణంగానే బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చింది అనేటటువంటి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలతో పాటు పలు ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవాన్ని కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. ఇందుకు కారణం కూడా అటు ఓట్ చోరీకి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం జరిగింది అనేది కూడా పెద్ద ఎత్తున ఈసీ పైన, కేంద్ర ఎన్నికల సంఘం పైన పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఒక ఆందోళన కార్యక్రమాలను పార్లమెంట్లో జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల పార్లమెంటు ఆవరణ నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా పాదయాత్రను ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు ఈ యొక్క ర్యాలీలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి కూడా అటు ఓటు అధికార్ యాత్రను చేపట్టబోతా ఉన్నారు. త్వరలో జరగబోయేటటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో బీహార్లో ఆయన పర్యటించబోతా ఉన్నారు. సాసారాం నుంచి ఆయన పాట్నా, బీహార్ రాజధానిగా ఉన్నటువంటి పాట్నా వరకు దాదాపు 1300 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఈ 1300 కిలోమీటర్లో దాదాపు 20 జిల్లాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క పాదయాత్రను ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఓవరాల్గా 16 రోజులు 1300 కిలోమీటర్ల పాదయాత్రను రాహుల్ గాంధీ చేపట్టబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ 16 రోజుల వ్యవధిలో 20వ తేదీ, 25, అదేవిధంగా 31వ తేదీల్లో కూడా ఆయన విరామం తీసుకుంటారు. ఎందుకంటే అటు దేశ రాజకీయాలతో పాటుగానే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతూ ఉంది. నామినేషన్లు కూడా వేసే గడువు ఈ నెల 21వ తేదీన ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి ఇండియా కూటమి నేతలతో సంప్రదింపులు చేయడం, అదేవిధంగా దేశ రాజకీయాలలో కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన ఈ 3 రోజులు మినహాయించి మిగతా ఈ 16 రోజుల పాటు కూడా ఆయన ఈ యొక్క పాదయాత్ర చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా ఓట్ చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి. అంతేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంది, క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున గ్రామానికి ఈ యొక్క దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యులకు కూడా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కీలక అంశాలైనటువంటి 5 అంశాలను లేవనెత్తారు. అటు బెంగళూరులో ఉన్నటువంటి ఓటర్ జాబితాను తీసుకున్న తర్వాత అందులో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఒకే ఇంట్లో 50కి పైగా ఓట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. చనిపోయిన వారితో కూడా ఇటీవల నాకు టీ తాగేటటువంటి అవకాశం దొరికింది, సమావేశం అయ్యేటటువంటి అవకాశం దొరికింది, వీరు ఆ ఎన్నికల జాబితాలో చనిపోయినట్లు చూపించారు అనేది కూడా ఆయన సెటైర్స్ వేశారు. ఇది కూడా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇటీవల స్పెషల్ ప్రత్యేకంగా ఎస్ఐఆర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క 65 లక్షల ఓట్ల తొలగింపు కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. అటు పూర్తి స్థాయిలో కూడా 65 లక్షల ఓట్లను కూడా సవరిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఇన్ని ఓట్లు ఏ విధంగా తొలగిస్తారు, అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలను బయట పెట్టాలి 48 గంటల్లో అని కూడా ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని, అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతా ఉన్నారు. ఇప్పటికే 2 విడతల వారీగా అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మరోవైపు బెంగాల్ నుంచి ఇటు మహారాష్ట్ర వరకు కూడా ఆయన పాదయాత్ర చేపట్టారు. రెండు విడతల్లో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్రకు సంబంధించి కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అదేవిధంగా కూడా
పూర్తి స్థాయిలో జనాదరణ పొందారు. పూర్తి స్థాయిలో కూడా జనంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన అంశానికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేటటువంటి డిమాండ్ను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ యొక్క ఓట్ చోరీకి సంబంధించి కూడా బీహార్లో 1300 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతా ఉన్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, వివిధ రాజకీయ పక్షాలు, పార్టీలు కూడా ఈ యొక్క పాదయాత్రలో, రాహుల్ గాంధీ పాదయాత్రలో పార్టిసిపేట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓట్ చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనంకు ఈ యొక్క వివరాలను ప్రచారం చేసే విధంగా కూడా కార్యాచరణను కూడా రూపొందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యంగా పట్నాలో ఈ వచ్చే నెల 1వ తేదీన నిర్వహించేటువంటి భారీ సభ అన్నారు. ఈ సభకు సంబంధించి ఎవరెవరు హాజరు కానున్నారో ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? దానికి సంబంధించి వివరాలు ఏమైనా ఉన్నాయా? పాట్నాలో భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో ఉంది. ప్రధానంగా అటు ఎన్నికల సంఘాన్ని, ఇటు బీజేపీని రెండింటినీ కార్నర్ చేసే విధంగా కూడా ఈ యొక్క సభను ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి జాతీయ నాయకత్వం మొత్తం అక్కడికి వచ్చే విధంగా కూడా, ఏ విధంగా ఈ యొక్క అక్రమంగా ఓట్ల నమోదు జరిగింది, అదేవిధంగా ఉన్న ఓట్లను ఎందుకు తొలగించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఓటరు జాబితా మీదే ప్రధానమైనటువంటి ప్రసంగాలు ఉండనున్నట్లు తెలుస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ఆయా పార్టీల అధ్యక్షులు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ చేసినటువంటి 2 విడతల పాదయాత్ర తర్వాత ఈ యొక్క పాదయాత్ర కేవలం బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికే పరిమితం అవుతూ కూడా దాదాపు 20 జిల్లాలలో ఈ యొక్క పాదయాత్ర జరిగే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు బహిరంగ సభకు కూడా భారీ ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేయాలి. ఏ విధంగా అటు ఓటరు జాబితాలు అక్రమాలు చోటు చేసుకుంటా ఉన్నాయి, దొంగ ఓట్ల నమోదు ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ప్రజలకు వివరించేందుకు ఈ యొక్క బహిరంగ సభ కూడా ఉపయోగించుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ రాజు.